హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఇలా స్వీట్గా స్నాక్స్ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా, ఇంకా ఈజీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా మరి. గోధుమ పిండి కొద్దిగా తీసుకోండి. తీసుకున్నాక చక్కెర వేసుకొని దాంట్లో మనము కొబ్బరి కొడుకుంటుంది కదా, దాన్ని కొద్దిగా తురుముకొని దాన్ని పౌడర్ వేసుకోండి. వేసుకున్నాక ఆ చక్కెరని ఇలా కొద్దిగా ముందు వాటర్ వేసుకొని అక్కడ కరిగించుకోవాలండి. చక్కెర అనేది, ఆ చక్కెర అంతా మీకు కరిగినట్టు మీ హ్యాండ్స్కి అర్థమవుతుంది కదా. మీరు ఇలా ముట్టినప్పుడు అర్థమైన తర్వాత కొద్ది కొద్దిగా ఇలా పిండిని మొత్తం ఇలా దగ్గర తీసుకుంటా పిండిని మొత్తం బాగా ఇలా ఇలా బాగా పిసుకోవాలండి. ఇలా మొత్తం తీసుకుంటా పిండిని ఇలా బాగా పిసుకున్నాక ఒక 3-4 యావంకులు దంచుకొని దాంట్లో వేసుకొని చూస్తున్నారు కదా, ఇలా షేప్లో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఇలా పిండి ముద్ద తీసుకొని కొద్దిగా దొడ్డుగానే ఉండాలండి. పిండి పలసగా కావద్దు, కొద్దిగా మెత్తగా కావాలంటే మీకు స్నాక్స్ అనేది దొడ్డుగా ఉండాలి. మీకు క్రిస్పీగా కావాలంటే పలసగా చేసుకుంటే అవుతుంది. అయితే మాకైతే స్వీట్గా కావాలి అనేసి మేము ఇలా దొడ్డుగా పెట్టుకున్నాము. ఆ తర్వాత మేమైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నామండి. ఇలా కట్టెల పొయ్యి మీద మేము ఇలా షేప్లో కట్ చేసుకున్నాం కదా, చూసారు కదా మీరు. ఇక ఒకటి తర్వాత ఒకటి ఇలా ఆయిల్లో వేసేస్తున్నామండి. ఆయిల్ అనేది మంచిగా బాగా వేడి కావాలి, అయితేనే మీకు బాగా కుదురుతుందండి. ఈ రెసిపీ వచ్చేసి మా అత్తగారికి చాలా రెసిపీస్ తెలుసు. ఈజీగా ఇంట్లో అప్పటికప్పుడు టేస్ట్‌గా ఎలా చేసుకోవాలో తను పిల్లలకి ఇలా లంచ్ బాక్స్‌లో, టిఫిన్ బాక్స్‌లో తీసుకెళ్ళేలాగా చేసిస్తుంది మా పిల్లల కోసం. చూసారు కదా, ఇది బాగా టైం ఏం పట్టదండి. తొందరగానే అయిపోతుంది రెసిపీ. తొందరగానే ఈజీగా స్నాక్స్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కొద్దిగా కాలినట్టు ఇలా వెనక సైడ్లో కూడా ఇలా తిప్పుకుంటా కాలబెట్టండి. మీకు తెలుస్తుంది. కొద్దిగా కలర్ బ్రౌన్ మారేంత వరకు ఇలా బాగా కలుపుకుంటా కాలబెట్టుకుంటే చాలండి. ఫ్రై అయితే చాలవి. ఇలా టేస్టీగా ఈజీగా స్నాక్స్ మీ పిల్లలకి కానీ పెద్దవారికి కానీ చేసి ఇవ్వచ్చండి. చాలా ఈజీ. మా పిల్లలు ఇలా స్నాక్స్ చేసిస్తే తీసుకొని స్కూల్కి తీసుకెళ్తారు, బాక్స్లో తింటారు వాళ్ళు. మా పిల్లలు అయితే ఇది ఎప్పుడు రెడీ అవుతుందో, ఎప్పుడు తినాలని కూర్చున్నారు. ఇంకా హెల్దీ స్నాక్స్ కూడా, ఎందుకంటే అది గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మనము ఏం ప్రాబ్లం ఉండదండి. మీకు కూడా తెలిసిందే. ఇక మీరు కూడా చేసిస్తారని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే బాగా పొంగుతూ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్ కలర్ కొద్దిగా ఇలా మారుతుండగా ఆ తర్వాత అన్నీ తీసేస్తే చాలు. ఈ కలర్ వస్తే మాత్రం తీసేయండి చాలు, సరేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, టేస్టీ టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. చూస్తేనే తినాలనిపిస్తుంది, ఎంత బాగున్నాయో. చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.